సోదరులకు, మన భారతదేశంలో బొట్టు అనేది ఎంత ముఖ్యమో తెలిసి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల ముందు పాశవికంగా చంపేసిన వాళ్ళందరినీ తిరిగి పొందల చర్యగా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వారితో పాటు నిన్న మొన్న జరిగిన ఏవైతే జరిగిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా సెల్యూట్ చేస్తూ, ఏదైతే భారతదేశం మన దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మన రాజ్యాంగం రాసుకున్నది. భారతదేశం అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదైనా భరిస్తారు, టాలరెన్స్ ఎక్కువ అనేది ఉన్నది. టాలరెన్స్ ఎక్కువ అంటే శాతగానంలో కాదు. దాని అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకొని ఏ నష్టం లేకుండా చూసుకుందాం కదా ఆలోచన. ఎప్పుడైతే భారతదేశ సార్వభౌమత్వాన్ని ఈ ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఎదురుగా శత్రు ఎవరనేది చూసే పరిస్థితి లేదు, చూడాల్సిన అవసరం లేదు. దానికి 15 రోజులు సమయం తీసుకున్నా కూడా ఈరోజు మొన్న 7 తారీఖు రాత్రి ఇద్దరు కళ్యాణ్ సోఫియా కానీ లేకపోతే వింగ్ కమాండర్ సింగ్ ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లో పాల్గొన్నారు.